హలో మిత్రమా! ఈ వీడియోలో అసలు టిల్‌కి, అంటిల్‌కి, అన్‌లెస్‌కి డిఫరెన్స్ ఏంటి? అలాగే వీటిని ఎలా యూజ్ చేస్తాం? వీటిని యూజ్ చేయటం ద్వారా ఎలాంటి తెలుగు సందర్భాన్ని ఇంగ్లీష్‌లోకి మార్చొచ్చు, ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చు అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతేకాకుండా ఇవి మీకు ఎంతవరకు అర్థమయ్యాయి అనే దాని మీద ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. దాన్ని రాయటం ద్వారా మీకు ఈ వీడియో ఎంత క్లియర్‌గా అర్థమైంది, టిల్‌ని, అంటిల్‌ని, అన్‌లెస్‌ని ఎంత ఎఫెక్టివ్‌గా మీ రియల్ లైఫ్ కమ్యూనికేషన్‌లో యూజ్ చేయగలరనేది మీకు తెలుస్తుంది. సో watch the video till the end. So let's start today's video. సో ఇక్కడ till until both mean the same up to a point in time. అంటే till గాని until గాని రెండింటిని ఒకటే సందర్భానికి యూజ్ చేస్తారు. మీరు ఇక్కడ ఈ పాయింట్ అర్థం అవ్వకపోతే సింపుల్ గా వరకు కు అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా టిల్ ని అంటిల్ ని ఎలా యూజ్ చేయాలో తెలుస్తుంది. చూద్దాం. ఇక్కడ టిల్ ని అంటిల్ ని ఫస్ట్ యాజ్ ఎ ప్రిపోజిషన్ గా మనం యూజ్ చేస్తాం నౌన్స్ ముందు, ప్రొనౌన్స్ ముందు. సో ఇక్కడ ఇట్ షోస్ హౌ లాంగ్ సంథింగ్ విల్ కంటిన్యూ. ఒక పని ఎంత వరకు అది కంటిన్యూ అవుతుంది, ఎంత సమయం అది చేస్తుంది, ఒక పని ఎంత సమయం జరుగుతుంది అనే సందర్భాన్ని తెలపటానికి మనము టిల్ ని యూజ్ చేస్తాం. అలాగే అంటిల్ ని కూడా యూజ్ చేస్తాం. టిల్ కి అంటిల్ కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను, చూస్తూ ఉండండి. వీడియో మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఐ విల్ వెయిట్ టిల్ మండే. ఎంతవరకు వెయిట్ చేస్తాను నేను? సోమవారం వరకు వెయిట్ చేస్తాను. ఐ విల్ వెయిట్ టిల్ మండే. అందుకే చెప్పాను వరకు. వరకు అనేది గుర్తుంచుకోండి. అలాగే షీ వర్క్డ్ టిల్ మిడ్ నైట్ వరకు ఆమె పనిచేసింది. టిల్ మిడ్ నైట్. దే ఎంజాయిడ్ అంటిల్ సండే. సండే వరకు, ఆదివారం వరకు వాళ్ళు ఎంజాయ్ చేశారు. అలాగే టిల్ ని అంటిల్ ని రెండు క్లాజెస్ ని ఒకటిగా చేయడానికి ఉపయోగపడతాయి. ఎలాగో చూద్దాం. స్టే హియర్ ఇదొక సెంటెన్స్, ఐ కమ్ బ్యాక్ ఇదొక సెంటెన్స్. ఇదొక క్లాజ్, ఇదొక క్లాజ్. సో ఈ రెండు క్లాజులను కలుపుతుంది కదా టిల్ అనేది. స్టే హియర్ టిల్ ఐ కమ్ బ్యాక్. నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండు. అలాగే డోంట్ ఓపెన్ ద గిఫ్ట్ టిల్ యువర్ బర్త్డే. నీ బర్త్డే వరకు ఈ గిఫ్ట్ ని ఓపెన్ చేయొద్దు. సింపుల్ గా ఇక్కడ యువర్ బర్త్డే అనే దాన్ని క్లాస్ గా కూడా మనం రాయొచ్చు. డోంట్ ఓపెన్ ద గిఫ్ట్ టిల్ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే. ఓకే, డోంట్ ఓపెన్ ద గిఫ్ట్ టిల్ యూ సెలబ్రేట్ ద బర్త్డే. సో ఇదొక క్లాజు, అలాగే డోంట్ ఓపెన్ ద గిఫ్ట్ అనేది ఒక క్లాజు. ఈ రెండింటిని టిల్ అనేది కంబైన్ చేసి ఒక సెంటెన్స్ గా మనకిస్తుంది. అలాగే దే డు నాట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అంటిల్ దే సాల్వ్ ఇట్ టుగెదర్. వాళ్ళు కలిసి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునేంత వరకు వాళ్ళు బయటికి రాలేదు. ఇక్కడ దే సాల్వ్ ఇట్ టుగెదర్, దే డు నాట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఇక్కడ వన్ క్లాస్, సెకండ్ క్లాస్ రెండింటిని కలిపేది అంటిల్. ఇక్కడ టిల్ కి అంటిల్ కి డిఫరెన్స్ ఏంటంటే, డిఫరెన్స్ ఏమీ లేదు. రెండింటిని మనము వరకు అనే సందర్భంలోనే యూజ్ చేస్తాం. బట్ డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ లో టిల్ అని యూజ్ చేయండి, ఫార్మల్ సిచ్యువేషన్ లో అంటిల్ అని యూజ్ చేయండి. ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ అంటే ఏంటి? ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ అంటే హోమ్. మీ ఇంట్లో మాట్లాడితే టిల్ అని యూజ్ చేయండి, మీ ఆఫీస్ లో మాట్లాడితే అంటిల్ అని యూజ్ చేయండి. దట్ ఈస్ ద డిఫరెన్స్. అలాగే అన్లెస్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం? అన్లెస్ అంటేనే ఇఫ్ నాట్ అని మీనింగ్. ఇక్కడ చూద్దాం. యు వోంట్ సక్సీడ్ అన్లెస్ యు వర్క్ హార్డ్. నువ్వు కష్టపడకపోతే విజయం లేకపోతే విజయవంతం కాలేవు. యాక్చువల్ గా ఇది ఎలా రాయొచ్చు అంటే, అన్లెస్ తీసేసి ఇక్కడ ఇఫ్ యు డు నాట్ వర్క్ హార్డ్ యు వోంట్ సక్సీడ్ ఇఫ్ యు డోంట్ వర్క్ హార్డ్. ఇప్పుడు
ఇప్పుడు ఈ ఇఫ్ డు నాట్ ని కంబైన్ చేసి మనము అన్లెస్ ఇస్తున్నాం. అన్లెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ నాట్ అని, జరగకపోతే అనే మీనింగ్ అన్నమాట. సో వీ కెనాట్ గో అవుట్ అన్లెస్ ఇట్ స్టాప్స్ రైనింగ్. వర్షం ఆగకపోతే మనం బయటకు వెళ్ళలేం. ఇక్కడ అన్లెస్ ప్లేస్ లో నేను చెప్పాను కదా, ఇఫ్ నాట్ అని కూడా చెప్పొచ్చు. అది ఎలాగా? వీ కెనాట్ గో అవుట్ ఇఫ్ ఇట్ డజంట్ స్టాప్ రైనింగ్. ఇఫ్ ఇట్ డజంట్ స్టాప్ రైనింగ్. సో డజన్ నాట్, ఇఫ్ నాట్ వీటిని యూజ్ చేయకుండా డైరెక్ట్ గా అన్లెస్ అని యూజ్ చేయండి. అంటే అన్లెస్ అని యూజ్ చేసిన తర్వాత వచ్చే సెంటెన్స్ పాజిటివ్ గా రాయాలి. పాజిటివ్ గా రాయాలి, ఎందుకంటే అన్లెస్ లో నెగిటివ్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, యూ విల్ నాట్ గెట్ జాబ్. ఏ జాబ్, యూ విల్ నాట్ గెట్ ఏ జాబ్. నీకు జాబ్ రాదు. ఎందుకు? అన్లెస్ యూ హ్యావ్ స్కిల్. దీన్ని ఇంకో రకంగా రాయాలంటే మీరు అన్లెస్ తర్వాత ఇఫ్ నాట్ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, యూ విల్ నాట్ గెట్ ఏ జాబ్. యూ విల్ నాట్ గెట్ ఏ జాబ్. అన్లెస్ బదులు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ స్కిల్, లేకపోతే స్కిల్స్, ఎలాగైనా ఒకటే. ఇఫ్ యూ విల్ నాట్ గెట్ ఏ జాబ్ అన్లెస్ యూ హ్యావ్ స్కిల్స్. నీకు స్కిల్స్ లేకపోతే నీకు జాబ్ రాదు. దాన్ని ఇంకో రకంగా అన్లెస్ ప్లేస్ లో ఇఫ్ నాట్ పెట్టానని చెప్పాను కదా, ఇఫ్ నాట్ పెట్టొచ్చు అని చెప్పాను కదా. ఇఫ్ డు నాట్, యూ విల్ నాట్ గెట్ ఏ జాబ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్కిల్స్ ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ స్కిల్, ఎలాగైనా ఒకటే. సో ఇక్కడ అన్లెస్ వచ్చిన తర్వాత అన్లెస్ లోనే మనకి నెగిటివ్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ అన్లెస్ తర్వాత వచ్చే సెంటెన్స్ మనకి ఇక్కడ చూడండి పాజిటివ్ లో మనము రాయాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే యూ కాంట్ ఎంటర్ ది హాల్ అన్లెస్ యూ హ్యావ్ ఏ టికెట్. నువ్వు హాల్లోకి రావాలంటే నీ దగ్గర టికెట్ ఉండాలి. ఓకే, టికెట్ లేకపోతే హాల్లోకి ప్రవేశం లేదు, లేకపోతే ప్రవేశించలేరు అని మాట్లాడొచ్చు. ఇప్పుడు అన్లెస్ తీసేసి మనం దీన్ని ఎలా రాయొచ్చు? ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఏ టికెట్. యూ కాంట్ ఎంటర్ ది హాల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ టికెట్ అన్నా ఒకటే. యూ కాంట్ ఎంటర్ ది హాల్ అన్లెస్ యూ హ్యావ్ ఏ టికెట్. అన్లెస్ అంటేనే నెగిటివ్ కాబట్టి మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ రాయాలి. సో దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. ఒక్కసారి మళ్ళీ అన్ని బ్రీఫ్ గా చెప్తాను వినండి. సో టిల్ అంటిల్ ని ఒకటే సందర్భంలో యూజ్ చేస్తాం, అది వరకు అనే సందర్భం. ఒక సర్టెన్ టైం వరకు ఒక పని కంటిన్యూ అవుతుందని అర్థం. సో టిల్ ని ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ లో, అంటిల్ ని ఫార్మల్ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తాం. అలాగే అన్లెస్ అంటే ఇఫ్ నాట్ అని అర్థం. సో యూజ్డ్ ఫర్ కండిషన్ చెప్పడానికి మనం యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనము టిల్ ని, అంటిల్ ని, అలాగే అన్లెస్ ని మనము మన డే టు డే కమ్యూనికేషన్ లో యూజ్ చేస్తాం. సో ఈ మూడు మనకి ఎంత వరకు అర్థమైనాయి అనే దాని మీద నేను ఒక టెస్ట్ కూడా మీకు ఇక్కడే ఇస్తున్నాను. మీకోసం నేను ఒక 2 చేస్తాను, మీరు రిమైనింగ్ చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. మీ ఆన్సర్స్ మీరు చెక్ చేసుకోవాలంటే ఈ పీడిఎఫ్ నేను కీ కూడా ఇచ్చాను. ఈ పీడిఎఫ్ మనకి ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్ లోకి వెళ్తే ఈ పీడిఎఫ్ మీరు పొందొచ్చు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను అక్కడ ఇచ్చాను. దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్ గా ఆ వీడియోస్ మీ మొబైల్ ఫోన్ కి వస్తాయి. అలాగే ఈ మంత్ 10th మనము ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉన్నా, ఎవరైనా ఇంగ్లీష్ వల్ల ప్రాబ్లం వచ్చి జాబ్స్ కోల్పోతున్నా, లేకపోతే జాబ్ చేస్తున్నా కూడా అందులో సస్టైనబిలిటీ లేకపోయినా, యూ కెన్ కాంటాక్ట్ మీ. వి గో టుగెదర్. టెస్ట్ 1, fill in the blanks based on till, until and unless. చూద్దాం. వెయిట్ హియర్, ఐ రిటర్న్. ఇక్కడ 2 కరెక్ట్ అవుతాయి, టిల్ అంటిల్. టిల్ ఐ రిటర్న్.
ఇక్కడే ఉండు, ఇక్కడే వెయిట్ చేయి నేను వచ్చేంత వరకు అని. షీ కెప్ట్ స్టడీయింగ్ అంటిల్ మిడ్ నైట్. టిల్ అనొచ్చు, అంటిల్ అనొచ్చు. సో ఇది ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ కాబట్టి టిల్ అని అంటే కరెక్ట్ గా నీకు సెట్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.